అవసరం. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం మాట్లాడే వ్యక్తులు ఇంటలెక్చువల్ కమ్యూనిటీ టీచర్స్. అలాంటి టీచర్స్ నోరిప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే వీళ్ళందరిలో పిఆర్సీ లేదు, ప్రావిడెంట్ పిఎఫ్ లేదు, సరెండర్ లీవులు లేవు, లేకపోతే టీఏలు లేవు, లేకపోతే ఏది కూడా లేకుండా 20,000 25,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ సంఘ నాయకులను అరెస్టులు చేయడం, కావాలని కేసులు పెట్టి ఏసీబీ కేసులు పెట్టి వేధించడం ఇది ఒక ఆనవాయితీగా అయిపోయింది. అందుకని మళ్ళా వాళ్ళ యొక్క ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాం, ఆత్మ గౌరవాన్ని పెంచుతాం. ఆ విధంగా పిఆర్సీ ఇవ్వడం కానీ పిఆర్సీ వచ్చే లోపల ఇంటీరియం రిలీఫ్ కూడా ఇస్తాం. ఇంటీరియం రిలీఫ్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఫేజ్డ్గా అవన్నీ కూడా క్లియర్ చేసి ప్రతి నెల జీతాలు వచ్చే పరిస్థితికి మళ్ళీ తీసుకొస్తాం. ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుస్తాం. అదే మాదిరిగా ఏదైతే సిపిఎస్ ఉందో ఆ సిపిఎస్ను కూడా సమీక్ష చేసి ఏ విధంగా దీన్ని చేస్తే పరిష్కార మార్గం సరైన మార్గం చూపించగలుగుతామో దానికి కూడా ఒక సమస్య పరిష్కారం కోసం కృషి